ఆర్టీసీ బస్సుల్లో మహిళల జర్నీపై చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళా కమిషన్ ఆదేశాలతో వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరయ్యానని చెప్పారు. యథాలాపంగా మాట్లాడిన మాటల పట్ల విచారం వ్యక్తం చేశానని, ఇదే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని వివరించారు కేటీఆర్. చట్టాన్ని గౌరవిస్తూ తాము కమిషన్ ముందు విచారణకు వస్తే మహిళా కాంగ్రెస్ నేతలు తమ నాయకులపై దాడి చేశారని ఆరోపించారు కేటీఆర్. మహిళలను గౌరవించాలనే ఉద్దేశంతో తాము వస్తే ఇలాంటి దాడి చేయడం సరికాదన్నారు. తమ పార్టీ మహిళా నేతలపై దాడి చేసిన ఘటన కరెక్ట్ కాదన్నారు. ఈ విషయంపై కూడా మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. ఇదివరకే నేను ఆ మాట మాట్లాడిన మరుక్షణమే యథాలాపంగా జరిగిన మాట పట్ల, దొర్లిన మాట పట్ల విచారం వ్యక్తం చేసిన అనే విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని వచ్చినాను. వారు ఏదైతే మహిళా కమిషన్ పిలిపించిందో చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొర్లానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేము వస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ళ మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. రెండవది, మహిళా కమిషన్ దృష్టికి రాష్ట్రంలోని ఇతర సమస్యలు కూడా, అన్ని విషయాలు కూడా వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఈ 8 నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు, ఈ మొత్తం చిట్టా కూడా వారికి ఇవ్వడానికి వచ్చినాం. వస్తే రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, వీటన్నిటిని వివరించడానికి ఇంత పెద్ద మొత్తం విషయం అంతా కూడా తీసుకొని వస్తే మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ కూడా వస్తాం. మా గౌరవం ఉంది వ్యవస్థల పట్ల. యథాలాపంగా మాట్లాడిన సందర్భంలో మహిళా లోకానికంతా కూడా క్షమాపణ చెప్తున్నారు. అయినా ఈరోజు గౌరవించి మహిళా కమిషన్ గౌరవించుకుని ఇక్కడికి వచ్చిన్నారు. కానీ ఈరోజు ఇక్కడికి రాగానే చూస్తూ ఉంటే ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనే స్పష్టంగా అర్థమైంది. మేము వస్తూ ఉంటేనే మహిళా కమిషన్ గౌరవించి వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు వస్తూ ఉన్న సందర్భంలోనే ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చేయడమే కాకుండా మాతో పాటు వచ్చిన మా మహిళా కార్పొరేటర్లు అందరి మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి దాడి చేసి మభ్యపెట్టి దాడి చేసి లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని ఇప్పటికైనా విరమించుకోవాలి. ఈరోజు గౌరవ కేటీఆర్ గారిని ఏ విధంగా అయితే పిలిపించారో మహిళా కమిషన్ గారు అభినందనీయం. అట్లాగే నిన్నగాక మొన్న 2 రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలో కవరేజ్కి వెళ్ళిన మహిళా జర్నలిస్టుల మీద కూడా ఏ విధంగా దాడి జరిగింది. మాటల దాడి కాదు, భౌతిక దాడి జరిగింది. కాబట్టి ఇమీడియట్గా స్పందించి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మహిళా కమిషన్ గారిని కోరుతా ఉన్నారు.